నమస్కారం. ఈరోజు తల్లికి వందనం విడుదల చేస్తున్నారు. అయితే మొదటగా ఈ కొన్ని జిల్లాలకి విడుదల చేస్తున్నారంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాస్త తెలుసుకుందాం. దీంతో పాటుగా విడుదల చేసినటువంటి సమయం అలాగే చెకింగ్ చేసుకునే విధానం కూడా ఈ వీడియోలో ఏంటనేది చూద్దాము. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. చూస్తే ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం చూస్తే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తుండే. వివరాలకు వచ్చినట్లయితే మనకు 67.27 లక్షల మందికి పైగా విద్యార్థులకు 8,745 కోట్లు విడుదల చేస్తున్నారు. తల్లుల ఖాతాలో ఈ రోజైతే జమ అవుతున్నాయి. సూపర్ 6 హామీల్లో కీలకమైన పథకం ఈ తల్లికి వందనమే. ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుతో ఏడాది పూర్తయిన సందర్భంగా తల్లికి వందన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో 15,000 చొప్పున ప్రతి ఒక్క విద్యార్థికి ఇస్తామని దాని ప్రకారమే ఈ రోజైతే జమ చేయబోతుంది ప్రభుత్వం. అయితే మరుగుదొడ్ల నిర్వహణ నిధికి 1,000 రూపాయలు, పాఠశాల విధి నిర్వహణ కోసం 1,000 రూపాయలు చొప్పున మినహాయించి 13,000 ఖాతాలో జమ చేయాలని నిర్ణయించారట. ఈ పథకం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సమీక్షించారు. అర్హులైన ప్రతి తల్లుల ఖాతాలో నిధులు జమ చేయాలన్నారు. పథకానికి నిధులు ఇబ్బంది లేకుండా చూడాలని పయ్యావుల కేశవన్ కూడా ఆదేశించారట. ఇప్పటికీ గుర్తించిన విద్యార్థులతో పాటు 1వ తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులు కూడా ఈ పథకం అయితే అమలు చేస్తామని స్పష్టం చేశారు. పథకం అమలులో ఇబ్బందులు లేకుండా సంబంధిత శాఖలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. సాంకేతిక కారణాలతో ఎవరైనా విద్యార్థుల పేర్లు లేకపోతే దరఖాస్తుకు అవకాశం కల్పించి నిధులు విడుదల చేస్తామని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం చివరిసారిగా 2023లో అమ్మఒడి పథకం అమలు చేసింది. అప్పట్లో 83 లక్షల పైగా మంది విద్యార్థులకు సంబంధించి మనకు ఈ విధంగా తల్లుల ఖాతాలో డబ్బులు అయితే విడుదల చేశారు. 6,392 కోట్లు అయితే. ఈసారి లోకేష్ అయితే అభినందనలు చెప్పడం జరిగింది. మంత్రి గారు అయితే విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా విద్యార్థుల తల్లులకు మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. విద్యార్థులకు శుభాకాంక్షలు. అందరికీ గుడ్ న్యూస్. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న శుభవేళ తల్లికి వందన పథకం శ్రీకారం చుడుతున్నాం. చదువుకునే పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి పథకం వర్తిస్తుందని ట్విట్టర్లో పోస్ట్ చేశారనమాట నిన్న. సో చూస్తారు కదా, ఈ రోజు అయితే డబ్బులు అయితే పడుతున్నాయి. అయితే ఎన్ని గంటల సమయంలో పడుతున్నాయి అంటే మధ్యాహ్నం 1 గంట 2 గంటల మధ్య వ్యవధిలో డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. 10 గంటలకు 11 గంటల కార్యక్రమం మొదలవుతుంది. ఈ ప్రసంగాలు అయిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు డబ్బులు విడుదల చేస్తారు. ఈరోజు విడుదల చేసిన వెంటనే ఈరోజే అందరి ఖాతాలు అయితే డబ్బులు అయితే రావండి, గుర్తుపెట్టుకోండి. మనకు విడుదల చేసినట్టు 24 గంటల ప్రకారం తర్వాత మనకైతే క్రెడిట్ అవుతుంటాయి. ఈలోగా ఒక్కొక్క ఖాతాలు వస్తాయి అంటారనమాట. సో ఒకరికి వచ్చి ఒకరు రాలేదని ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం కూడా అయితే లేదు. వచ్చిన తర్వాత వివరాలను ఒక్కొక్కటి మీకు తెలియజేస్తూ ఉంటాం. కాబట్టి ఛానల్ డైలీ ఫాలో అవుతుందంటే చేయండి.